రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచింది చాలక రేవంత్ రెడ్డి ఇంకా సంబరాలు చేయండి, నాకు పాలాభిషేకాలు చేయండి అని చెప్పి ఆయన వాళ్ళ నాయకులకు, కార్యకర్తలకు, రైతులకు చెప్తా ఉన్నాడు. సిగ్గు లేకుండా సంబరాలు చేయమంటుండు. ఇంకా అసలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తల్ని గ్రామాల్లోకి వస్తే రైతులు నిలదీస్తూ ఉన్నారు. ఏ విషయంలో రైతులకు ఇచ్చిన హామీని నిలుపుకున్నారు ఒక్కటి చెప్పండి. వరంగల్లో రైతు డిక్లరేషన్ అని పెట్టి రేవంత్ రెడ్డి చెప్తే ప్రజలు నమ్ముతారో నమ్మరో అని రాహుల్ గాంధీనితో చెప్పించారు మీరు. రేవంత్ రెడ్డి నుంచి రాహుల్ గాంధీ దాకా రైతులకు ఇచ్చిన మాటల్లో ఏ ఒక్క మాట అయినా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకుందా? దానిపైన నేను బహిరంగ చర్చకు సిద్ధం. 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన హామీ రైతులకు ఒక్కటన్నా అమలైందా? మీరేం చెప్పిన రైతులకు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము ఇస్తామని చెప్పిందేమో 15,000, ఇప్పుడు ఇస్తున్నది ఎంత? 6,000. వానకాలం రైతు బంధు ఇయ్యలే, యాసంగికి ఎంత ఇస్తామంటున్నారు? 6,000 రూపాయలు ఇస్తామంటున్నారు. మీరు ప్రజలకిచ్చిన హామీ మేము ఇస్తామని చెప్పిందేమో వాళ్ళు 15,000 రూపాయలు. ఇప్పుడు ఈ సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ 6,000 ఇస్తానంటున్నది. అంటే మీరు ఎంత ఎగబెట్టినట్టు? ఎకరానికి ప్రతి రైతుకు 9,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టు. అంటే 3 ఎకరాలు ఉంటే ఆ రైతుకు 27,000 రూపాయలు తుట్టి, 27 రూపాయల మోసం కాంగ్రెస్ పార్టీ చేసినట్టు లెక్క. ఇస్తామని చెప్పింది 15,000, ఇస్తున్నది 6,000, ఎగబెట్టింది 9,000. ఇది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. ఆ రోజు మీరు ఇప్పుడైతే 10, మేమొస్తే 15 అన్నారు. కేసీఆర్ ఉండంగా ఇచ్చే పైసలు కూడా వస్తలేవు కదా. కేసీఆర్ గారు ఉండంగా వానకాలం 5, యాసంగి 5 అంటే 10,000 వచ్చు. ఇప్పుడు నువ్వు ఎంత ఇస్తున్నావు? వానకాలం గుండుసున్న పెట్టినావు, యాసంగికి 6,000 ఇస్తా అంటున్నావు. అందులో కూడా కోతలు పెడతా అంటుండు. మళ్ళీ ఆ 6,000 కూడా అందరికి కాదట. ఇప్పుడు మళ్ళీ ఏందో అధికారులు తిరుగుతారట, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దో నిర్ణయిస్తారట. అందులో కొందరికే 6,000 ఇస్తారట. అంటే వానకాలం ఎగబెడితివి, యాసంగిలో కోతలు పెట్టబడితివి. అందువల్ల రైతు సోదరులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా ఊళ్ళలోకి వస్తే ఎకరానికి 15,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చి తీరాల్సిందే అని ఎక్కడికక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి అని చెప్పి నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున పిలుపునిస్తా ఉన్నా. వానకాలం ఇయ్యవను, వానకాలమి యాసంగి 2 కలిపి 15,000 రూపాయలు రైతులకు ఇస్తేనే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు. ఇంకా అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటుండే అంటే 2 పంటలకు కాదు 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి 1 పంటకే ఇస్తున్నావు కదా. ఇప్పుడు నువ్వు 2 పంటలు ఎగ్గొట్టుతున్నావు కదా. దీని గురించి నీ సమాధానం ఏంటి అని నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రాష్ట్రంలో 22 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వ్యవసాయం చేసే రైతుకు ఇస్తాం, రైతుకి ఇస్తున్నామని కౌలు రైతుకు ఎగబెట్టాం, కౌలు రైతుకి ఇస్తున్నామని రైతుకు ఎగబెట్టాం. ఇద్దరికి కూడా రైతు బంధు ఇస్తా అని మాట్లాడిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైపోయింది? కౌలు రైతులకు ఎందుకు ఇస్తలేవు అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కౌలు రైతుల కోసం పెద్దగా నోరు తెరిచిన రేవంత్ రెడ్డి ఇవాళ నోరు మూగబోతున్నది. కౌలు రైతుల గురించి విలేకరులు ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి తలకాయ కిందికేసుకుంటున్నాడు, నోరు మూసుకుంటున్నాడు. వ్యవసాయ మంత్రి ఏమో వాళ్ళిద్దరు చూసుకోవాలి, మాకు సంబంధం లేదంటుండు. మరి ఎలక్షన్ల ముందు ఏమన్నారు? గొంతు పెద్దగా తెరుచుకొని నోరు పెంచుకొని కౌలు రైతుకు కూడా ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ కౌలు రైతులను మోసం చేసింది అన్నాడు.
22 లక్షల మంది కౌలు రైతులకు కూడా ఇచ్చి తీరాలి, మేము వస్తే ఇస్తాము అన్నాడు. మరి నువ్వు వచ్చి ఏడాది దాటింది కదా, మర్చిపోయినావా కౌలు రైతుల్ని? కౌలు రైతులు ఎందుకు నీకు గుర్తొస్తలేరు నేను అడుగుతా ఉన్నా. అంటే రైతును మోసం చేసినావు, కౌలు రైతును మోసం చేసినావు. 3 పంటలకు ఇస్తా అన్నావు, ఒక్క పంటకు కూడా చక్కగా ఇయ్యని పరిస్థితి వచ్చింది. 15,000 ఇస్తా అన్నావు, 9,000 ఎగబెట్టినావు, 6,000 ఇస్తున్నావు. ఇదేనా రైతు రాజ్యం? ఇందుకోసమే నీకు సంబురాలు నిర్వహించాలనా? ఇందుకోసమే రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు చేయాలనా? 9,000 ఎగబెట్టినందుకు, వానకాలం రైతు బంధు ఇయ్యనందుకు, కౌలు రైతుల్ని మోసం చేసినందుకు, 3 పంటలకని ఒక్క పంటకు ఇయ్యనందుకు రేవంత్ రెడ్డికి క్షీరాభిషేకాలు చేయాలనా నేను అడుగుతా ఉన్నా. అందుకే ఊర్లలోకి వస్తే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇచ్చిన మాట ప్రకారంగా 15,000 ఇవ్వాల్సిందే, కౌలు రైతులకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎక్కడికక్కడ నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉన్నది.